వైఎస్ఆర్సీపీ సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే జనసేన సభ్యులు సమయమానం కోల్పోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. హుందాగా వ్యవహరించాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. గతంలో చట్టసభలో వాళ్ల భాష విధానం ప్రజలంతా గమనించారని, బురదలో కూరుకుపోయిన వైఎస్ఆర్సీపీ సభ్యులు దాన్ని మనకు అంటించాలని చూస్తారని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. చట్టసభలో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలని, వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు దిగజాడు వ్యాఖ్యలను పట్టించుకోవద్దని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాలు సామాన్యుడి గొంతును సభలో బలంగా వినిపించాలని చెప్పారు. అభ్యంతరకర పదజాలం వాడొద్దని, తనతో సహా ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన పదాలు వినియోగించాలని చెప్పారు. చట్టసభలో మాట్లాడేది ప్రజలంతా గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. భాష విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనే దానిపై నాదెండ్ల మనోహర్, కొణిదెల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, హరిప్రసాద్ గైడ్ చేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ఆకాంక్షలు, ఆశలను చట్టసభలో వినిపించేలా ప్రతి జనసేన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చల్లో పాల్గొనాలని ఆయన తేల్చి చెప్పారు.